హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3 బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డే 1 నుంచి రికార్డు ఓపెనింగ్స్తో దూసుకెళ్తూ నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యుఎస్ మార్కెట్లో నాని క్రేజ్ మరోసారి రుజువైంది. కేవలం 2 రోజుల్లోనే $1.5 మిలియన్ల కలెక్షన్తో సంచలనం సృష్టించిన ఈ సినిమా వీకెండ్ నాటికి 2 మిలియన్ మార్కును సునాయాసంగా దాటేసేలా ఉంది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని మాస్ హవా, శైలేష్ కొలను డైరెక్షన్, శ్రీనిధి శెట్టి గ్లామర్ కలిసి హిట్ 3ను అభిమానులకు ఓ వైలెన్స్ ఫీస్ట్గా మార్చాయి. యుఎస్లో ఈ సినిమా వసూళ్లు తెలుగు స్టార్ల రికార్డులను సైతం సవాల్ చేసే స్థాయికి చేరే అవకాశం ఉందని టాక్. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం కింగ్డమ్ హైప్ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. అనౌన్స్మెంట్ నాటి నుంచి అంచనాలు రెట్టింపు చేసిన ఈ సినిమా కొన్ని ఆలస్యాల తర్వాత ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ను ఊపేసింది. అనిరుద్ రవిచందర్ సమకూర్చిన సంగీతం, గౌతమ్ టేకింగ్తో కలిసి సినిమాపై అంచనాలను పీక్స్కు తీసుకెళ్లాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం మే 30న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ పాజిటివ్ వైబ్స్ కొనసాగితే విజయ్ దేవరకొండ కెరియర్లో భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కింగ్డమ్తో విజయ్ మరోసారి మాస్ హీరోగా రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పహల్గామ్ దుర్ఘటనపై ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ కొందరిని బాధించాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో విజయ్ తాజాగా ఓ ప్రెస్ నోట్ ద్వారా స్పష్టతనిచ్చారు. తాను ఎక్కడా కులం లేదా వర్గం గురించి ప్రస్తావించలేదని, కేవలం శాంతి ఐకమత్యం కోసమే మాట్లాడినట్లు విజయ్ వెల్లడించారు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయ్ స్పష్టతతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు కింగ్డమ్ సినిమాపై అంచనాలు మరింత భారీగా పెరిగాయి. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపుతున్న వార్త హీరో సుమంత్, హీరోయిన్ కీర్తిరెడ్డిల ప్రేమ కథ మరోసారి వెలుగులోకి వచ్చింది. 2004లో పెద్దల అంగీకారంతో వీరు వివాహం చేసుకున్నప్పటికీ 2006లో విభేదాలతో విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్గా ఉన్న సుమంత్, కీర్తిల మధ్య మళ్లీ సన్నిహిత్యం పెరిగినట్టు తాజా గాసిప్స్. ప్రస్తుతం వీరు లోతైన ప్రేమలో మునిగిపోయారు. తర్వాత వివాహ బంధంతో ఒక్కటవుతారని జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాదు అక్కినేని కుటుంబం నుంచి కూడా ఈ బంధానికి గ్రీన్ సిగ్నల్ లభించిందని సమాచారం. సుమంత్, కీర్తి గతంలోని తప్పిదాలను సరిదిద్దుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతారా? అభిమానులు ఈ వార్తపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. బెంగళూరులో ప్రముఖ గాయకుడు సోను నిగమ్ కాన్సర్ట్ సందర్భంగా జరిగిన ఓ ఘటనను సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్యాన్సర్లో ఓ అభిమాని కన్నడలో పాటలు పాడారని డిమాండ్ చేయడంతో సోను, నేను కన్నడ భాషను గౌరవిస్తాను, అన్ని భాషల్లో పాటలు పాడతాను అని సమాధానం ఇచ్చినప్పటికీ అభిమాని దురుసుగా మాట్లాడడంతో ఆయన సహనం కోల్పోయారు. పహల్గామ్లో జరిగిన దాడికి ఇలాంటి ప్రవర్తనే కారణం అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు కన్నడ ప్రజల మనోభావాలను గాయపరిచాయని, భాషా విద్వేహాన్ని రెచ్చగొట్టాయని ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు ప్రేక్షకులు నన్ను కుటుంబ సభ్యుడిగానే చూస్తారు, కానీ ఆ అభిమాని అసభ్యంగా మాట్లాడడం బాధించింది. నేను ప్రపంచవ్యాప్తంగా కన్నడ పాటలు పాడతాను అని వివరించారు.